హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రెస్ బెల్ ఐకాన్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సబ్ ఫీల్డ్. ఓకేనా, ఇట్ ఈస్ ఎ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ డీల్స్ విత్ ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్. కంప్యూటర్స్కి హ్యూమన్స్కి మధ్యలో ఇంటరాక్షన్ గురించి డీల్ చేస్తుంది. ఓకే, డీల్స్ విత్ ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యాచురల్ లాంగ్వేజ్లో మాట్లాడతాం, కానీ కంప్యూటర్స్కి అర్థం కాదుగా న్యాచురల్ లాంగ్వేజ్. ఆ న్యాచురల్ లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా ఎలాంటి కాన్సెప్ట్స్ రిక్వైర్ అయితే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఉంటాయి. ఓకేనా, అంత కంప్యూటర్స్ ఏ విధంగా హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటాయి అన్న దాని గురించి సబ్జెక్ట్లో ఉంటుంది. ఓకే, it is a multidisciplinary field that combines computer science, linguistics and machine learning to enable computers to understand, interpret and generate human language. ఓకే, ఇది ఒక మల్టీడిసిప్లినరీ ఫీల్డ్. అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఒక్క సబ్జెక్ట్కి సంబంధించింది కాదు, ఇవి చాలా సబ్జెక్ట్స్ అన్ని కలిపిన సబ్జెక్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే, ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇవన్నీ సబ్జెక్ట్స్, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇట్లాంటి సబ్జెక్ట్స్ యొక్క కలయికనే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే, అండ్ మెయిన్ యూజ్ ఏంటిదంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఒకటి కంప్యూటర్స్ హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాయి, దాంట్లో ఎలాంటి కాన్సెప్ట్స్ రిక్వైర్ అవుతాయి అన్న దాని గురించి దీంట్లో ఉంటుంది. చాలా థియరిటికల్గా ఉంటుంది. అండర్స్టాండ్ కాకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. ఓకే, అండ్ అండర్స్టాండ్ చేసుకోవటమే కాదు, కంప్యూటర్స్ జనరేట్ కూడా చేయాలి. వాటి ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ అసిస్టెంట్స్ ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఏఐ, ఫర్ ఎగ్జాంపుల్ ఎలెక్సా, సిరి, వీళ్ళు ఉంటారు కదా, ఇలాంటి మిషన్స్ ఉంటాయి కదా. అవి ఎలా అంటే మనం చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చెప్తే వాటికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తుంది ఆ విధంగా. ఓకే, అలా ఇవ్వాలి. అట్లాంటి మిషన్స్ని క్రియేట్ చేయాలంటే, అట్లాంటి సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయాలంటే ఇలాంటి సబ్జెక్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అలాంటి సబ్జెక్ట్స్ యూజ్ అవుతాయి. ఓకే, అప్లికేషన్ చూద్దాం ఎక్కడ ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారో. ఫస్ట్ వన్, సెంటిమెంటల్ అనాలిసిస్. NLP helps to analyze customer feedback, reviews and social media posts to understand public opinion and sentiment. ఓకే, సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే పబ్లిక్ యొక్క సెంటిమెంట్ అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో రివ్యూస్ ఇస్తారు, ఏమైనా దేనికైనా రివ్యూ రాస్తారు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు. అంటే NLP లాంటి మిషన్స్ ఏం చేస్తాయి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మిషన్స్, సాఫ్ట్వేర్స్ అంటే ఆ రివ్యూస్ని అనలైజ్ చేసి ఎలాంటి రివ్యూస్ వచ్చినాయి అంటే బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి, గుడ్ రివ్యూస్ వచ్చినాయి, అట్లాంటివి అనలైజ్ చేస్తాయి. ఓకేనా, అనలైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాయి. ఓకే, అండ్ ఈ రివ్యూస్ని అనలైజ్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటిది అని అంటే పబ్లిక్ ఒపీనియన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓహో, ఈ ప్రోడక్ట్ మంచిది కాదేమో, ఈ ప్రోడక్ట్ మంచిదేమో, అలాంటిది మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. అలాంటి ప్లేస్లో ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే అప్లికేషన్ సెంటిమెంటల్ అనాలిసిస్. సెకండ్ వన్, వర్చువల్ అసిస్టెంట్స్. ఇందాక చెప్పిన ఎలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్ అండ్ చాట్ బాట్స్ యూజ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టు అండర్స్టాండ్ వాయిస్ కమాండ్స్ అండ్ రెస్పాండ్ అకార్డింగ్లీ. ఈ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఏం చేస్తుంటే మనం మాట్లాడిన వాటిని అండర్స్టాండ్ చేసుకొని వాటి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తాయి. ఓకే, అలాంటి వాటిలో ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఈమెయిల్ ఫిల్టరింగ్. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏం చేస్తుందంటే స్పామ్ ఈమెయిల్స్ని ఐడెంటిఫై చేసి ఈమెయిల్స్ని కేటగరైజ్ చేస్తుంది. ఓకే, ఏ ఇంపార్టెంట్ ఈమెయిల్స్, ఏ అన్ఇంపార్టెంట్ ఈమెయిల్స్ అని అలా కేటగరైజ్ చేస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈమెయిల్ యాప్ తీసుకున్నారనుకోండి, అందులో మీకు ఇవి స్పామ్ అని చూపెడతాయి కదా కొన్ని రెడ్ కలర్లో స్పామ్ ఈమెయిల్స్. అలా ఎట్లా కనపడుతుందంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వల్ల. ఓకే, నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్. ఈ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ ఏంటిదంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సర్చ్ ఇంజన్స్ ఉంటాయి కదా, గూగుల్ సర్చ్ ఇంజన్ మనకి, వాటి యొక్క సర్చ్ ఇంజన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టైప్ చేసి సర్చ్ చేస్తారనుకోండి, టైప్ చేసి సర్చ్ చేస్తే ఏమైందంటే మంచి ఇన్ఫర్మేషన్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉండేలా చేస్తుంది. అంటే ఏదైతే మీరు సర్చ్ చేసారో దానికి రిలవెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాజ్మహల్ అని సర్చ్ చేసారు అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది మీకు, లాస్ట్ సర్చ్ చేసిన తర్వాత తాజ్మహలే వస్తుంది, దానికి సంబంధించిన ఇమేజెస్ వస్తాయి. అంటే సర్చ్ ఇంజన్స్ని ఇంప్రూవ్ చేయటం. ఓకే, సింపుల్గా ఏం లేదు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏఐలో సబ్ ఫీల్డ్. ఇది కంప్యూటర్స్కి హ్యూమన్స్కి మధ్యలో ఇంటరాక్షన్ గురించి డీల్ చేస్తుంది. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్. దాంట్లో కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్ అండ్ మిషన్ లెర్నింగ్ అనే సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ అప్లికేషన్ సెంటిమెంటల్ అనాలిసిస్, సెకండ్ వన్ వర్చువల్ అసిస్టెంట్స్, థర్డ్ వన్ ఫిల్టరింగ్, ఈమెయిల్ ఫిల్టరింగ్, ఫోర్త్ వన్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే స్పీచ్ రికగ్నైజేషన్, కన్వర్టింగ్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇంటూ టెక్స్ట్ ఫర్ అప్లికేషన్స్ లైక్ వాయిస్ కమాండ్స్.
స్పీచ్ రికగ్నైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని అప్లికేషన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏదైతే మాట్లాడతామో అది ఏం చేస్తుందంటే మనకి టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో సెర్చ్ చేయాలనుకుంటారు, మీరు ఏం చేస్తారు, ఏమంటే మీరు మాట్లాడి కూడా మీరు ఆ పర్టికులర్ దాన్ని సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడగానే మీద టెక్స్ట్ జనరేట్ అవుతుంది కదా మనకి సెర్చ్ బాక్స్లో. ఓకే, మీకు వాయిస్ సింబల్ ఇట్లా ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వాయిస్ సింబల్ ఒక కార్నర్లో ఉండి దాన్ని క్లిక్ చేయగానే మీరు మాట్లాడగానే టెక్స్ట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అలాంటి వాటిలలో యూజ్ చేస్తారు. ఓకే, మన మాట్లాడిన లాంగ్వేజ్ని అది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. సింపుల్గా మనం మాట్లాడిన స్పోకెన్ లాంగ్వేజ్ని అది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కంటెంట్ రికమెండేషన్. కంటెంట్ రికమెండేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగులే తీసుకోండి, మీరు స్పెసిఫిక్గా దేని గురించి అయినా చూస్తే మీకు అలాంటి ఆర్టికల్సే సజెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకోండి, మీరు డైలీ సి ప్రోగ్రామింగ్ గురించి వీడియోస్ చూసారనుకోండి, దాని గురించి అది ఆర్టికల్స్, వీడియోస్ అట్లాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటుంది కదా. అట్లా సజెస్ట్ చేయాలి అని అంటే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేయాలి. ఓకే, కంటెంట్ రికమెండేషన్లో యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ సమ్మరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ChatGPT తీసుకోండి, ChatGPTలో ఒక పారాగ్రాఫ్ పెట్టారు అంటే పారాగ్రాఫ్ మీరు పెట్టి దానిలో ఏమడిగారంటే ChatGPTని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సమ్మరైజ్ చేసి ఇవ్వమన్నారు. సమ్మరైజ్ చేసి ఇవ్వమంటే అదేం చేస్తుంది, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్, కీవర్డ్స్ అంతా సమ్మరైజ్ చేసి మీకు ఒక షార్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. అంటే కండెన్సింగ్ ఆర్టికల్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఇంటూ షార్టర్ సమ్మరీస్, అంటే పెద్ద కంటెంట్ని మీకు చిన్న కంటెంట్ లెక్క మార్చిస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ చెకింగ్. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, వాటిలో మీరు ఏమైనా డాక్యుమెంట్ని పేస్ట్ చేసిరనుకో, దాంట్లో ఉన్న ఎలాంటి గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయో కనుగొంటారు. అది కూడా ఎట్లా ఏం కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ లాంగ్వేజ్ ఆర్ మిషన్ ట్రాన్స్లేషన్. ఈ సింపుల్ ఇది అంతా తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్లేటర్ యూజ్ చేసారు అనుకోండి, ఒక లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో టైప్ చేసి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ అట్లా ఉంటుందిగా, అట్లాంటి వాటిలో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో టైప్ చేసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయమంటే కన్వర్ట్ చేస్తుంది కదా, అట్లాంటి వాటిలో యూజ్ చేస్తారు. అలాంటి అప్లికేషన్ అంటే ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్ బిట్వీన్ లాంగ్వేజెస్ లైక్ గూగుల్ ట్రాన్స్లేట్, మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్. ఇది ఎలా ట్రాన్స్లేట్ చేస్తుందంటే బై ప్రిజర్వింగ్ ద ఒరిజినల్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మై నేమ్ ఈజ్ రోహన్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేశారు, తెలుగులో ఏం జనరేట్ కావాలి, అది నా పేరు రోహన్ అని జనరేట్ కావాలి కదా. ఎలా అంటే బై ప్రిజర్వింగ్ ఇట్స్ ఒరిజినల్ మీనింగ్, అంటే వేరే తీరుగా ఏం చెప్పట్లేదు, అది మీరు ఇచ్చిన దాన్ని తగ్గట్టుగానే మీ ఒరిజినల్ మీనింగ్ని ప్రిజర్వ్ చేసి అది కన్వర్ట్ చేసేస్తుంది ఆ విధంగా. ఓకే, if you like my video, please subscribe to my channel, share it to your friends. Okay, thank you.